మంచిలే, ఇది నా కుర్చీ. నేను రోజు మా డాడీ పక్కనే కూర్చుంటాను. బాబీ ఇలా వచ్చి కూర్చో. అన్ని పెట్టి అన్నం పెట్టడం మర్చిపోయాడు. రాము, మా ఇంట్లో ఒక్కొక్క పిల్ల ఉండేది. దాని పేరు కూడా బుజ్జే. దాన్ని పిలిస్తే నేను, నన్ను పిలిస్తే అది. పరిగెత్తుకెళ్ళేవాళ్ళం. బుజ్జి మాట్లాడకుండా అన్నం తిను. మమ్మీ కోపం వస్తుంది, ఎందుకంటే మమ్మీ కుక్క పిల్ల అంటే ఇష్టం లేదుగా. అవును, ఇష్టం లేదే ఇంట్లో ఉంటే ఎవరికైనా కోపం రాదేమిటి? గీత, ఇందు నువ్వు పొంచేవా? ఇందు ఏం చూసి మనసు పడ్డారు? ఎంత వయసు ఉండేది మీరు ఆవిడ గారి వల్ల పడ్డప్పుడు? చెప్పండి, మీకు పరిచయం ఉన్న రోజుల్లో ఎంత వయసు ఉండేది? చెప్పడం ఇష్టం లేదా? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదే మీ నెంబర్ 2 గురించి. 18 సంవత్సరాలు. ఓహో, అందంగా ఉండేదా? అదే నాకంటే అందంగా ఉండేదా అని. చెప్పలేనంత అందంగా ఉండేదా? చెప్పండి, ఎలా ఉండేదో? ఎవరు? అదే మీ నెంబర్ 2. ఎందుకు ఇలా హింసించంపుతావు? హింసించేది మీరా నేనా? కాపురంలో భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు. ఉంటే ఆ కాపురం ఒక అబద్ధమని నమ్ముకున్నదాన్ని. 10 ఏళ్లుగా మీరు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారంటే మన సంసారం ఒక అబద్ధం అన్నమాట. కనీసం నేను చచ్చే వరకు ఆ రహస్యం బయట పెట్టకుండా ఉంటే బాగుండేది. నాకు ఈ నరకం ఉండేది కాదు. ఏమిటి అలా చూస్తున్నావు? రాలిపోయే నక్షత్రం కనిపిస్తుందేమోనని చూస్తున్నాను అంకుల్. ఏమిటి బాబు దాని విశేషం? ఆకాశం నుంచి రాలిపోయే నక్షత్రాల్ని ఏ కోరిక కోరినా అది తీరుస్తుందని మా మమ్మీ చెప్పేది. అదిగో అదిగో నక్షత్రం రాలిపోతుంది. మరి దాన్ని ఏమైనా కోరేవా? చెబితే నువ్వు నవ్వుతావు అంకుల్. సర్లేరా, భయపడకుండా. చెప్పమంటావా అంకుల్? చెప్పు. మా డాడీని కలవాలని కోరుకున్నాను. దానికి పనికొచ్చే పంచదార చిలక కొబ్బరి ఉండా వస్తోంది. కిరాయి వీరులారా, ఇక మీ కకావిక కాండ ప్రారంభించండి. ఓకే, నేను మధ్యలో వస్తాను. అలాగే, నేను కొట్టే దెబ్బలకి మీ రియాక్షన్స్ బ్రహ్మాండంగా ఉండాలి. అలాగే అలాగే, రండి. ఎవరు మీరు? అదేం ప్రశ్న, మేమే రౌడీలం. మీరు రౌడీలా? సినిమాల రౌడీలు ఇలా ఏ ఉండరు, మీరు మంచోళ్లే. మేం పెద్ద రౌడీలం. అయ్య బాబాయ్, నా జోలికి ఎందుకు వచ్చారు? కొంప తీసి నా మానమర్యాదలు దోచేసుకుంటారా?
కరెక్ట్ గా చెప్పావు, అదే మా పని. పాపా నువ్వేం గాబరా పడ, వీళ్ళ సంగతి నేను చూస్తా. ఏంట్రా? ఏంటా? మీకు దండం పెడతారా కిరాయి వీరులారా, నేను రాని ఇంకా నేనే కొడతారా, మీకు మీరే కొట్టుకుని పడిపోయి పారిపోండి. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చి మీరు నన్ను రక్షించకపోతే నేనేమైపోయేదాన్నో, నా మాన మర్యాదలు ఏమైపోయేవో. మీకేమైనా దెబ్బలు తగిలా అండి? ఇట్స్ ఆల్ రైట్, పారిపోయారు పిరికి. అయ్యయ్యో, మీ ముక్కేమిటండి అలా టమాటో పచ్చళ్ళు అయిపోయింది? మీ చేతికి అయ్యో అయ్యో, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. సినిమా హీరోకైతే ఇలా దెబ్బలు తగలవండి. మా ఇల్లు ఇక్కడికి. అయ్యో, మా ఇంటికి రండి, మీకు కాఫీ పెడతాను. రండి. జీవితంలో ఇలాంటి ఎదురు దెబ్బలు ఎల్లో తిన్నాను. వాటి సుబ్బలక్ష్మి అండి. సుబ్బలక్ష్మి, వెరీ స్వీట్. అమ్మా అయ్యో, సుబ్బులు ఏంటండి? పొలం ఎవరూ కనబడ్డం లేదు, నీకెవరూ లేరా? నా చిన్నప్పుడే మా అమ్మ పోయింది, అంటే చచ్చిపోయింది. పాపం. మా నాన్న ఉన్నాడు. ఎందుకున్నాడు? అది కాదు, ఎక్కడున్నాడు అని అడగబోయి ఎందుకున్నాడు అని అడిగాను. ఇప్పుడు రోజు ఈ ఎక్కడున్నాడు? సమయానికి మా నాన్న క్లబ్ కి వెళ్తాడు. 9 గంటల దాకా పేకాటాడి ఆ తర్వాత తిరిగి వస్తాడు. మంచి అలవాటు. 10 కాలాల పాటు ఆయన్ని ఆ అలవాటును అలాగే కొనసాగని. ఏమండి, మీ నొప్పులు ఎలా ఉన్నాయి? చెబుతాను. అమ్మా, అయ్యో, నీ బొగ్గ చూడు ఎలా బూరిలా ఉబ్బిపోయిందో. నీ చేయి నొప్పి ఎలా ఉంది? నీ చేయి పడంగానే ఆ నొప్పి పోయి ఇంకో నొప్పి మొదలైంది సుబ్బు. అయ్యా, నువ్వు చిలుపుగా మాట్లాడతావు. చిలిపి మాటలు కాదు సుబ్బు, ఇవి వలపు మాటలు. రేపటి నుంచి నీ తలపు మాటలే ఇక ప్రతిరోజు. అబ్బో, నీ కవిత్వం చెప్పడం కూడా వచ్చే. సినిమాలో హీరో హీరోయిన్స్ ఇలాగే కవిత్వం చెప్పుకుంటారు తెలుసా నీకు? ఆ గొర్రె ఎందుకలా అరుస్తుంది? నా మాటలు నచ్చలేదా? దానికి ఇష్టం లేదంటే మా నాన్నకు కూడా ఇష్టం లేనట్టే. మీ నాన్న కూడా గొర్రెలాగా గవిడి గేదెలాగా ఉంటాడా? మా నాన్న గవడిగేదంటావా? నాకున్నది ఒక్కడే నాన్న. లే సుబ్బులు, ఎవడన్నా ఇంటికి కుక్కని కాపలా పెట్టుకుంటాడు, మీ నాన్న గొర్రెని పెట్టాడు. అదిగో మళ్ళీ పెడుతున్నావు. లే సుబ్బులు, లే సుబ్బులు. సుబ్బులు, నేనంటే నీకు ఇష్టమేనా? అలా సిగ్గుతో చలివిడి ముద్దలా అయిపోకు. నేనంటే నీకు లవేనా? నా మాన మర్యాదలు రక్షించిన వీరుడు నువ్వు. నువ్వంటే నాకు బోల్డంత ఇష్టం. సుబ్బులు, అయ్యో, మా నాన్న వచ్చి టైం అయిపోయింది. ఈ రోజు నువ్వు వెళ్ళిపో. రేపొచ్చి నాకు బోల్డంత కవిత చెప్పు. నీకు లడ్డూలు జంతికలు అన్ని పెట్టేస్తాను. అలాగే సుబ్బులు, థ్యాంక్స్ ఏ లాట్. నా లవ్ ఫలించి నా కళలు నిజమయ్యాయి. ఇదంతా మా గురుదేవుల మా గురుదేవుల ఆశీర్వాదం. జై గురుదేవా. గురుగారు, మీ సలహా పాటించానండి. తంతే బూర్ల గంపలో పడ్డట్టు ఓ చక్కని చుక్క ఒళ్ళో పడ్డాను సార్. మరి ఏమిటనుకున్నావో ఈ చలప సలహా అంటే? ఏమి చెయ్యేమిటి? ఆనందం ఎక్కువై సైకిల్ గుద్దేశాను. ఇదిగో స్వీట్ తీసుకోండి. బాగుందో. అవును, ఆ అబ్బాయికి ఆస్తి అది ఉందా? ఉన్నట్టుందండి, ఇల్లు చక్కగా ఉంది. మంచి ఛాన్స్ కొట్టేవయ్యా. ఏదో మీ దయ. ఇంతకీ ఆ అమ్మాయికి అపస్వరం లాంటి అన్నదమ్ములు గాని, ఆరునొక్క రాగం లాంటి తండ్రి గాని లేరేమిటి? ఉన్నట్టండి ఓ దరిద్రుడు బాబు. పోయినా బావును. పోతాళ్లేవయ్యా. ఇలా నువ్వు శాపనార్థాలు పెడుతూ ఉండు,
ఏదో ఒక రోజున ఓ లారీ కింద పడి చస్తాడు. మహా బాగా అన్నారండి. సరే గాని ఇంత కథ నడిపావు కదా, ముద్దులు అవి లాగించావా? బిగినింగ్ అయినా లాగించేద్దాం అనుకున్నానండి. ఆ. అమ్మాయికి ఇష్టమే. ఆ. కానీ గమ్మత్ ఏమిటంటే ఆ ఇంట్లో ఓ గొర్రెపోతుంది. నేను ఎప్పుడు ఆ అమ్మాయి మీద చేయడానికి ప్రయత్నించినా అది గవిడి గేదెలాగా అరుస్తోందండి. వెళ్ళిపోతా. అవును సార్. ఆ పిల్ల ఇల్లు ఎక్కడా? అదేనండి, గాంధీనగరం మొదటి వీధిలో ఎడం వైపు 3వ ఇల్లు. మూడో ఇల్లా? ఆ. అంటే పచ్చగేటు ఉంటుంది అదేనా? అదేనండి. రేపు ఆ పిల్లకి నాకు పెళ్ళై ఆ బాబు వెధవ చస్తే ఆ ఇల్లు నాదే అవుతుందండి. ఏదో మీ దయ వల్ల ఆ పిల్లకి నాకు పెళ్ళైపోయి ఆ బాబు వెధవకి పక్షవాతం వచ్చి బాల్చి తన్నేస్తే. చిట్టి బాబు, ఏం సార్ అంత నొక్కి వక్కాణిస్తున్నారు? ఇంకా గట్టిగా నొక్కి వక్కాణిస్తాను. మళ్ళీ ఆ పిల్ల ఇంటికి వెళ్తావా? తప్పకుండా పెడతాను. నా కోసం ఆ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. కానీ నేను మాత్రం 6 గంటల లోపు వెళ్ళను. ఎందుకంటే ఆ బాబు చచ్చు తవట సన్యాసి వెధవ 6 గంటల నుంచి క్లబ్బులో పేకాడుతూ అర్ధరాత్రికి ఇంటికి చేరతాట. ఆ టైంలో వెడితేనే ఆ పిల్లతో సరసాలాడడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ఈ విషయంలో మీరు నాకు చిన్న సలహా ఇవ్వాలి. ఇస్తారు కదా? ఒకవేళ నేను ఆ పిల్లతో సరసాలాడుతుండగా ఆ జిడ్డు వెధవ దరిద్ర కొట్టు మొహం వేసుకుని గవిడి గేదెలాగా అరుస్తూ వచ్చాడనుకోండి. ముందు వాడిని తిట్టడం మానే చిట్టి బాబు. ఎలా మానేస్తానండి? వాడు నా ప్రేమ పాలిట సైంధవుళ్లాగా శనిలా శకున పక్షిలా అడ్డుపడుతున్నాడు. వాడిని తిడితేనే మనశ్శాంతిగా ఉంటుంది. ఒకవేళ వాడు వస్తే నేనేం చేయాలి సార్? చెప్తా. వాడి పడగదిలో పట్టె మంచం కింద దూరు. తకిట థోంతా, తదిగిన థోంతా. థ్యాంక్ యూ గురువు గారు. మీ మీద నాకు గౌరవం కొండంతగా పెరిగిపోయింది. మీ సంగీతాన్ని నేనే నలుదిక్కులా ప్రచారం చేస్తాను. జై గురుదేవా. సరిలేరు నీకెవ్వరు. అరే చిట్టిగా, నా సలహాలు విని నా కూతుర్నే వల్లో వేసుకుంటావురా? చూస్తా.